దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమా ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు మరి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి ద్వారము ఆ క్రీస్తు ప్రభుల వారని, ఆయనే మరి గొర్రెల మంచి కాపరి అనేటువంటి ఒక గొప్ప సాదృశ్యము, ఉపమానాన్ని ఆయన బోధించాడు. అయితే యేసయ్య అంటూ ఉన్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. అలాగే 11వ వచనములో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి పరిశుద్ధ లేఖనాల్లో ఈ గొర్రెల కాపరి అనేటువంటి మాటను మనము గమనించినప్పుడు, ఈ గొర్రెల కాపరి 2 రకములుగా మరి దేవుని పరిపాలనకు, దేవుని పోషణకు ఈ యొక్క గొర్రెల కాపరి అనేటువంటి మాట ఉపమానంగా వాడబడింది. మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితాలను గనుక మనం గమనిస్తే, దేవుడు వారి జీవితంలో ఆయన పోషించే దేవుడుగా, వారిని కాపాడే దేవుడుగా, వారిని నడిపించే దేవుడుగా, వారిని రక్షించే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. మరి ఈ గొర్రెల కాపరి యొక్క ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అంటే 2 రకాలైనటువంటి పనులు. ఒకటి గొర్రెలను పోషించడము, రెండవది గొర్రెలను పాలించడము. గొర్రెలను పోషించడము అంటే గొర్రెలకు కావలసినటువంటి ఆహారాన్ని సమృద్ధిగా మరి అనుగ్రహించడం. రెండవదిగా గొర్రెలను పాలించడం అంటే గొర్రెలను మరి అపాయముల నుండి తప్పించి మరి గొర్రెలకు కావలసినటువంటి రక్షణ కల్పించడం. మరి క్రీస్తు ప్రభుల వారు ఆ 2 మాటల్లో, యోహాను సువార్త 10వ అధ్యాయం 10-11 వచనాల్లో ఈ 2 మాటలు ఆయన స్పష్టంగా తెలియజేశాడు. ఇదిగో గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఆయన మన పోషకుడై ఉంటున్నాడు. జీవాహారమైన యేసు క్రీస్తు ప్రభుల వారు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి వచ్చాడు. రెండవదిగా, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కొరకు తన ప్రాణం, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మరి జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి, అనగా శత్రువు వచ్చినప్పుడు, అనగా అపాయం వచ్చినప్పుడు గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. హల్లెలూయా. తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టించున్నాను. హల్లెలూయా. ఇక్కడ మంచి గొర్రెల కాపరైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు తన గొర్రెలను ఆయన ఎరుగుతూ ఉన్నాడు. అనగా తన గొర్రెల యొక్క అవసరతలు, అక్కరతలను సమస్తాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, ఆ గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. అంతేకాదు, వాటి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పిస్తూ ఉన్నాడు. మరి పాత నిబంధన గ్రంథ కాలంలో చూసినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో మొట్టమొదటిసారిగా ఈ సాదృశ్యాన్ని, ఈ ఉపమానాన్ని మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండము 48వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము
48వ అధ్యాయం 15వ వచనంలో యాకోబు మరి యోసేపు యొక్క పిల్లలను దీవించి ఆశీర్వదిస్తూ తన అవసాన దశలో అనగా తన జీవితపు చివరి గడియలలో ఇదిగో ఆ బిడ్డలను యోసేపు కుమారులను ఆశీర్వదిస్తూ ఆయన పలికినటువంటి ఆశీర్వచనాలను ఒకసారి చూద్దాం. ఆదికాండము 48వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను, అనగా యాకోబు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉన్నప్పుడు అతడు చూడలేకపోయెను కనుక ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయెను. యోసేపు వారిని అనగా అతని కుమారులను యోసేపు తన కుమారులను అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొనెను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనబరిచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. హల్లెలూయా. యోసేపు తన ఇద్దరు కుమారులను తన తండ్రి అయినటువంటి యాకోబు అనగా యాకోబు దగ్గరకు తీసుకొని వచ్చి మరి తండ్రికి నమస్కారం చేసి ఇదిగో తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిని ఇద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చాను. తన ఇద్దరు కుమారులైనటువంటి మరి ఎఫ్రాయిము అలాగే మనష్షేలను తండ్రి ముందు ఆయన నిలువెట్టాడు. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అప్పుడు అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అంటూ ఉన్నాడు. చూడండి పిల్లరా, ఇదిగో నన్ను పోషించినటువంటి దేవుడు. అండ్ ఇజ్రాయెల్ బ్లెస్డ్ జోసెఫ్ అండ్ సెడ్, God before whom my fathers Abraham and Isaac did walk, the God which fed me all my life long unto this day, the God which shepherded me all my life long unto this day. నన్ను ఇంతకాలము పోషించినటువంటి దేవుడు, నన్ను ఇంతకాలము నేను ఏ దేవుని ఎదుట అయితే నేను జీవిస్తూ ఉన్నానో నడుస్తున్నానో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ మరి యోసేపు కుమారులైనటువంటి ఎఫ్రాయిము మనష్షేలను, మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు, ఆ ఇరువురు కుమారులను దీవించమని యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబు యొద్దకు ఆ ఇరువురిని తీసుకొని వచ్చినప్పుడు యాకోబు యోసేపును అలాగే తన కుమారులిద్దరిని దీవిస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి దినము వరకు నన్ను పోషించినటువంటి దేవుడు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఆ సత్యాన్ని నీవు గ్రహిస్తూ ఉన్నావా? ఆ దేవుని సన్నిధానంలో, ఆయన సన్నిధిలో నీవు నడుస్తూ ఉన్నావా? ఆయన మనలను పోషించే దేవుడు. యెహోవా ఈరే, జెహోవా జైరా, ఈజ్ మై ప్రొవైడర్. ఆయన నన్ను పోషించే దేవుడు, నన్ను నడిపించే దేవుడు, కాపాడే దేవుడు.
మరి యాకోబు జీవితంలో మనం చూసాం. ఆయన మరి తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి తన మామ ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు మరి బేతేలులో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు, మనం ధ్యానించుకున్నాం. మరి ఆయన యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు. రాత్రి ఒక చోట ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అలసిపోయి మరి ఒక రాయి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ నిద్రపోయినప్పుడు ఆ రాత్రి ఒక కలగన్నాడు. ఆ కలలో ఆకాశము ఒక నిచ్చెన, మరి ఆకాశము భూమికి మధ్యన ఒక నిచ్చెన వేయబడి ఉంది. దాని కొన మరి దానిపైనుంచి దేవుని దూతలు ఎక్కుచూ దిగుతూ ఉన్నారు. దేవుడైన యెహోవా దానికి పైగా నిలిచి ఉండి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇస్తానని వాగ్దానం చేశాడు. అంతేకాదు, దేవుడు ఆయనను ఆశీర్వదించి, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును, నీవు పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడతాయి. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదనని ఆశీర్వదించినటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఆ దేవుడు నేను మిమ్మల్ని కూడా దీవించునుగా. కానీ ఆ యొక్క యాకోబు, ఆ ఇశ్రాయేలుగా చేయబడినటువంటి ఆ యాకోబు తన కుమారుడు యోసేపు, అలాగే ఆ యోసేపు కుమారులైనటువంటి ఎఫ్రాయిము, మనష్షేలను ఆయన దీవించి ఆశీర్వదించి వారిరువురిని దేవుని సన్నిధానంలో మరి ఆశీర్వదించాడు. ఇదిగో నన్ను కాపాడినటువంటి దేవుడు, నన్ను పోషించినటువంటి దేవుడు మిమ్ములను కూడా దీవించి ఆశీర్వదించాలని ఆయన బిడ్డలను ఆశీర్వదించాడు. ఇదిగో నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఏ దేవుడు నన్ను పోషించనో ఆ దేవుడు సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన ఆ దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమి అందు వారు బహుగా విస్తరించెదరుగాక అని ఆశీర్వదించి తన మనుమలను యాకోబు ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి ఈ దినము నిన్ను నన్ను కూడా ఆశీర్వదించడానికి ఆ దేవుడు మనలను పిలుచుకున్నాడు. మరి నీవు నేను ఆయన సన్నిధానంలో నడుస్తూ ఉంటే, మరి యాకోబు వలె నీవు నేను ఆయన సన్నిధిలో నడిస్తే మనలను కూడా ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు మనందరి జీవితంలో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, జీవము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించిన ప్రభువా మీ నామమునకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా తండ్రి, మీ ఎదుట యాకోబు నడిచి మీ సన్నిధిలో ఆశీర్వదించబడినలాగున మేము మా పిల్లలు మీ సన్నిధానంలో నడిచి నిందారహితముగా నడిచి మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని మా రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించి దేవా మీ సన్నిధిలో మేమందరము నడుచుకొనొచ్చు మీ ఆశీర్వాదాలు పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల దేవా, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీ పరలోకపు ఆశీర్వాదముల చేత నింపమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన
యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.